హలో అండి, అందరూ బాగుండారా? కొంచెం లేట్‌గా వీడియో వస్తా ఉంది, ఏమనుకోబాకండి. నేను మొన్న చెప్పిన మా జగనన్నకి, "అన్నా నువ్వు ఆ ప్యాలెస్‌లో వ్యూ చూస్తా, కాఫీ టీ తాగన్నా మనకెందుకన్నా ఇయన్నీ" అని చెప్పిన. టైం బాగలేనప్పుడు కొద్ది రోజులు కమ్ముగా సాముగా చూస్తా ఉండాలా. అయినా నువ్వు మాట్లాడేది, పోరాటం చేసేది ప్రజల గురించే, వీళ్ళు కూడా చేస్తా ఉండేది ప్రజల గురించే. అన్నీ మంచిగా మేలు జరుగుతూ ఉన్నాయి కదా. రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇంకో సూపర్ 6లో 2 అమలు చేశారు. మిగతా 2 కూడా రేపు మే నుంచి అమ్మఒళ్ళు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. తల్లికి వందనం అని ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అన్ని దానంగా చేసుకుంటా పోతారు. నీకు మాదిరిగా అప్పులు చేసేసి ఉన్న కాడికంతా ప్రజల జోబీల్లో అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులు చేసే రకం కాకపోయా బాబు గారు. నిదానంగా చేస్తూ ఉంటారు. కొలు పెట్టి వెయిట్ చేయరాదా? శుద్ధంగా ప్యాలెస్ కట్టించుకున్నావు. కూటమి ప్రభుత్వం గెలవంగానే చుట్టూతో ఇనపకం చేయించుకున్నావు. చిన్న సీమ కూడా రాకుండా. నీకు మొన్న చెప్పినా మళ్ళీ ఎందుకన్నా నువ్వు మాట్లాడేదా? సరే, నాకు ఒకటి అర్థం అడుగుతా, తెలియక అడుగుతానా? పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎందుకు? ఆల్రెడీ ముందుగా నీకు చెప్పా, నిన్ను అదకపోతా తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదని అట్టే చేశా. ఇప్పుడు వైనాట్ 175 ఎందుకు రావు? 175కి పోటీ చేసి 11 వచ్చా. నువ్వెక్కడా? వచ్చిన కాడికి దేవుడి దేవాలు ఇచ్చిన కాడికి సాలే అని చెప్పేసి 21 మీద పోటీ చేసి 21 కోటిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? నువ్వు ఆయన అంట, నువ్వు కార్పొరేట్కి తక్కువ, కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని తప్పు కదా. అటు మాట్లాడొచ్చిన టైం బాగాడినప్పుడు గమ్ముగా ఉండాలా. మా పసిబిడ్డనమ్మ ఎందుకమ్మా వంతున అందరూ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పాపం ఆడుకుంటా ఉన్నారు. పాపం జగనన్ననే పసి గుడ్డమ్మ అల్లాడిపోతా ఉన్నాడా? మాట అనబాకండమ్మ మీరా. అందరు పాపం కలిసి మీద పడిపోయారు. మా జగనన్న ఒక్కడిని చేశారు. ఏం జగనన్న, నీకు ఆల్రెడీ చెప్పినా కూడా వినకుండా నువ్వు వస్తూ ఉండవే. కొద్ది రోజులు చూస్తూ ఉండరాదా? పరిపాలన ముందు మంచిగా జరిగిపోతూ ఉంటాయి. నువ్వు ముగ్గురితో పెట్టుకుంటా ఉండవు. ఒక బెంగాల్ టైగరు, ఒక లెయిను, ఒక టైగరు. ఇట్లయితే ఎట్లా చెప్పా? అడుండేది మామూలు వ్యక్తులు అనుకున్నా. అర్రే, నీకు చెప్పినా అర్థం కాదన్నా. మేము ఎట్టోకట్ట నెక్స్ట్ 2019కి ముఖ్యమంత్రిని ఎలా చేసుకోవాలని మేము ఆలోచిస్తూ ఉంటే నువ్వేమో ఎన్ని మాట్లాడుతూ ఉంటే ఎట్టా అంట. నువ్వేమో పలానా జగన్మోహన్ రెడ్డి ఎవరంటే ఏం చెప్పాలా? మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే ఎవరు చెప్తారో? కానిస్టేబుల్ కొడుకు అని చెప్తారు. ఆయనకి నీకు చాలా వ్యత్యాసంలా. అలాంటి ఆయనే ఎమ్మెల్యే అయ్యి నిన్ను అదకపాతాలకి తొక్కేసా. చిత్తశుద్ధి అంటే అలా ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి. ఇలా అన్యాయాలు కడుపులో కుట్రలో కుతంత్రాలు పెట్టుకుంటే ఎట్టన్నా? ఈసారి నువ్వు గమ్ముగా ఉండు. ఈ 4 ఏళ్ళు మనకు టైం బాగలేదు అసలు. 4 ఏళ్ళు గమ్ముగా ఉండు, చూస్తూ ఉండు. ఏం జరుగుతుందో అంతా గమ్ముగా చూస్తూ ఉండు, ఓకేనా? మాట్లాడమాక. ఇంకొకసారి వచ్చినావు అనుకో బాగోదన్నా. వీళ్ళందరూ నీ మీదకి యుద్ధానికి వచ్చేస్తారా? సరేనా? మా అన్న ఇంటర్లే ఉంటా అన్నా. సరే అన్నా.